ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగిపోయింది. విద్యుత్తో నడిచే వాహనాల కోసం కాస్త అధిక ధర చెల్లించేందుకు కూడా జనాలు వెనకాడట్లేదు. అయితే కొందరికి ఈ సంబరం మూన్నాల ముచ్చటగానే మిగిలిపోతుంది. వాహనం కొన్న కొన్ని రోజులు నెలలకే అది పాడవడంతో అనేక మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇలాంటి ఇబ్బందిలో పడ్డ ఓ వ్యక్తి వినూత్న రీతిలో నిరసన తెలియజేస్తున్న వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఘటన ఎక్కడ జరిగిందో తెలియకపోయినప్పటికీ ఈ ఉదంతం మాత్రం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. వీడియోలోని వ్యక్తి ఈ మధ్యకాలంలో ఓలా ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేశాడు. కానీ అది కొన్న కొన్ని నెలలకే సమస్యలు మొదలయ్యాయి. దాన్ని రిపేర్ చేసేందుకు ఓలా సర్వీస్ సెంటర్ల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా కూడా ఉపయోగం లేకపోయింది. తన స్కూటర్ రిపేర్ కాకపోవడంతో విసిగిపోయిన ఆ వ్యక్తి చివరకు వినూత్న రీతిలో నిరసనలకు తెరలేపాడు. పాడైన తన ఓలా స్కూటర్ను రిక్షాలో తీసుకొచ్చి సంస్థ షోరూం ఎదురుగా నిరసనకు దిగాడు. ఓ బాలీవుడ్ పాటను పాడుతూ తాను ఏ తప్పు చేశానని ఈ శిక్ష అంటూ నిలదీశాడు. పెద్ద స్పీకర్లతో పాటను ప్లే చేస్తూ నిరసన తెలియజేశాడు. గుండె మండిపోతోందని, సర్వం నష్టపోయాననే అర్థం వచ్చే పాటను పాడుతూ తన నిరసన తెలియజేశాడు. కాగా ఘటన నెట్టింట వైరల్ కావడంతో సదరు వ్యక్తికి మద్దతు పెల్లుబీకింది. అనేక మంది అతడికి అండగా నిలిచారు. బాధితుడికి న్యాయం జరగాలంటూ కమెంట్లు పోటెత్తించారు. ఇక ఘటనపై ఓలా ఇంకా స్పందించలేదని తెలుస్తోంది. అయితే స్కూటర్ యజమాని వినూత్న నిరసన మాత్రం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.